కొన్ని సందర్భాల్లో ఎలా జరుగుతుందంటే, భర్త, భార్య విడాకులు కాకుండానే వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటాడు. అబద్ధాలు చెప్పో, లేకపోతే భార్య చనిపోయిందనో, లేకపోతే పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ అయిందని చెప్పి రకరకాల అబద్ధాలు చెప్పేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. ఆ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు ఇంకో భార్య ఉంటది. మొదటి భార్య ఎవరైతే ఉంటదో ఆమె ఉంటది. సో, ఆమెకి మెయింటెనెన్స్ ఇలాంటివేమి ఇవ్వడు. సో, అలాంటి సమయంలో భర్తకి ఎలాంటి శిక్షలు పడతాయండి? అండ్ భార్యకు ఉన్నటువంటి రైట్స్ ఏంటి? అండ్ అట్ ద సేమ్ టైమ్ సెకండ్ వైఫ్ ఎవరైతే ఉంటారో ఆమెకి ఎలాంటి రైట్స్ ఉంటాయి? సార్, ఇండియన్ లా ప్రకారం హ్మ్. ఫ్యామిలీ లాస్ కానీ, హిందూ మ్యారేజ్ యాక్ట్ కానీ, లేదా సమ్ క్రిస్టియానిటీ యాక్ట్ ఏదైనా సరే చెప్పేది ఏంటంటే, హ్మ్. వన్స్ ఏ మ్యారేజ్ వాజ్ డన్ ఇన్ బిట్వీన్ 2 persons అయితే కనుక ఇట్ షుడ్ బి లీగల్లీ. అంటే ఫస్ట్ వైఫ్ ఆర్ సెకండ్ వైఫ్ ఏదైనా మనం మాట్లాడుకోవాలి అంటే కనుక హ్మ్. ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది దట్ ఈస్ ఏ లీగల్ మ్యారేజ్ ఆర్ నాట్. ఫస్ట్ థింగ్. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ కంపల్సరీ. ఓకే. సో వితౌట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ హ్మ్. మీరు ఎప్పుడైనా కోర్టుకి ఇట్లా సెకండ్ మ్యారేజ్ జరిగింది అని ప్రూవ్ చేయాలి అంటే హ్మ్. మిమ్మల్ని కోర్టు అడిగేది ఫస్ట్ థింగ్ ప్రూఫ్ ఏంటి, మీరు ఫస్ట్ మ్యారేజ్ ఫస్ట్ వైఫ్ అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి. హ్మ్. సో దెర్ ఈజ్ నో సమ్ రిజిస్ట్రేషన్ అంటే కనుక హౌ కెన్ యూ సే దట్ యు ఆర్ ఏ ఫస్ట్ వైఫ్? మీరు ఎట్లా చెప్పగలరు మీరు ఫస్ట్ వైఫ్ అని? హ్మ్. సో ఏమో అయి ఉండొచ్చు, సెకండ్ మ్యారేజ్ తర్వాత మిమ్మల్ని చేసుకుని ఉండొచ్చు కదా, షీ ఈజ్ ఫస్ట్ వైఫ్ కదా, హౌ కెన్ యూ ఫస్ట్ వైఫ్ అని కోర్టు ఇంతకు అడగచ్చు. ముందు రిజిస్ట్రేషన్స్ అవన్నీ లేవు కదండి. అందరి ముందు పెళ్లిళ్ళు చేసుకుంటే అదే రిజిస్ట్రేషన్ అని నమ్మేవాళ్ళు. సో అట్లాంటప్పుడు మనకి కొంతవరకు ప్రాబ్లం లేకుండా ఉండాలంటే స్పౌజెస్ అంటే పిల్లలు పుట్టిన తర్వాత, హ్మ్. అంటే జనరల్గా ఎప్పుడైనా కూడా మ్యారేజ్ తర్వాతే కదా పిల్లలు పుట్టేది. అవును. సో ఆ పిల్లల యొక్క ఏజ్ ఫ్యాక్టర్ కానీ లేదా సమ్ ఎవిడెన్స్, ఎవరైనా ఆ పెళ్లి చూసిన వాళ్ళు పెద్దలు వచ్చి కోర్టులో ఎవిడెన్స్ చెప్తే అది షుడ్ బి ట్రీటెడ్. అంటే అది ఆల్సో కూడా డైరెక్ట్ విట్నెస్ గా ట్రీట్ చేస్తారు. హ్మ్. బట్ ఇంత సబ్స్టాన్షియేట్ చేయడం కన్నా అసలు ఇష్యూస్ ఎట్లా ఉంటాయి అంటే, హ్మ్. సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారని ఫస్ట్ వైఫ్ నాలెడ్జ్ లో వస్తే సెకండ్ మ్యారేజ్ అనేది లీగల్లీ నాట్ పర్మిసబుల్ వితౌట్ టేకింగ్ డివోర్స్ ఫ్రమ్ ఫస్ట్ వైఫ్. అంటే ఫస్ట్ వైఫ్ నుంచి లీగల్ గా జుడిషియల్ సపరేషన్ అనేది జరగకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకోకూడదు. సెకండ్ మ్యారేజ్ వాజ్ నాట్ పర్మిసబుల్. అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వైఫ్ ని వైఫ్ గా ట్రీట్ చేయరు ఇండియన్ లా ప్రకారం. హ్మ్. అది మ్యారేజ్ అనేది రిజిస్టర్ అవ్వదు కాబట్టి దానికి అసలు పర్మిసిబిలిటీ లేదు. సో ఆల్ రైట్స్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ టు ఫస్ట్ వైఫ్. హ్మ్. సో ఫస్ట్ వైఫ్ నాలెడ్జ్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ అనే అతను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆఫ్టర్ ఫస్ట్ మ్యారేజ్ అని తెలిసిందనుకో. సో షీ కెన్ ఫైల్ అప్లికేషన్ లైక్ కంప్లైంట్ హ్మ్. బిఫోర్ ది పోలీస్ స్టేషన్. బిగామీ అంటారు దాన్ని, 494. ఓకే. బిగామీ అంటే ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ని సప్రెస్ చేయడం, సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం, అట్లాగే ఫస్ట్ వైఫ్ ఉండగా సెకండ్ వేరే వాళ్ళతో తిరిగి వీళ్ళని కూడా మోసం చేసి పెళ్లి చేసుకోవడం అనేది జరిగి ఉండొచ్చు. హ్మ్. సో అట్లాంటి కేసెస్లో చీటింగ్.